ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది చూపిస్తేనైనా మిత్ర మనసు కొంచెమైనా కరుగుతుందేమో, లక్ష్మి మీద కోపం తగ్గొచ్చేమో. మిత్ర, మామ్, ఇది నీకు గుర్తుందా? గుర్తుంది మామ్. నా కళ్ళ ముందు కనిపించకూడదు అనుకునే జ్ఞాపకాల్లో ఇది కూడా ఒకటి. లక్ష్మికి సంబంధించినవేవి నాకు కనిపించకూడదని చెప్పాను కదా మామ్. లక్ష్మి నాకెంతో అభిమానంతో ఇచ్చిన గిఫ్ట్రా ఇది. అంత సులువుగా ఎలా వదిలేస్తాననుకున్నావు? తననే వదిలేశాక తనకి సంబంధించిన వస్తువులు మాత్రం మన దగ్గర ఎందుకుండాలి మామ్? మనుషులు మన దగ్గర లేనప్పుడు వాళ్ళకి సంబంధించిన వస్తువులే మనకి అందమైన జ్ఞాపకాలుగా ఉంటాయిరా. లక్ష్మికి సంబంధించింది ఏది కూడా అందమైన జ్ఞాపకం కాదు మామ్. అదొక అర్థం లేని జ్ఞాపకం. లక్ష్మిని ఇంత అసహించుకుంటున్నావే, ఏదో ఒక రోజు లక్ష్మి మళ్ళీ నీకెదురు పడితే అప్పుడేం చేస్తావురా? మళ్ళీ ఎదురుపడ్డం ఏంటి మామ్? చనిపోయింది ఎలా తిరిగి వస్తుంది, మళ్ళీ ఎలా ఎదురుపడుతుంది? చనిపోయిందని, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ అసలు లక్ష్మి చనిపోలేదని దీక్షితులు గారు భావిస్తున్నారా. మళ్ళీ ఏదో ఒక రోజు తిరిగి వస్తుందనే నమ్మకంతో ఆయనున్నారు. చెప్పరా, లక్ష్మి తిరిగి వస్తే ఏం చేస్తావు? అప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తావా? దీక్షితులు గారు చెప్పిందే నిజమైతే లక్ష్మి మీద నాకున్న కోపాన్ని తీర్చుకునే ఒక గొప్ప అవకాశం నాకు దొరికినట్టు. ఎలాగో అందరూ చనిపోయిందనుకుంటున్నారుగా, బతికి తిరిగి వస్తే మాత్రం ఖచ్చితంగా నేనే చంపేస్తాను. మిత్ర, ఏంటి మిత్ర మాటలు? మరి లేకపోతే వైజాగ్లో ఒక వెలుగు వెలిగిన నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నేలమట్టం అవ్వడానికి కారణమైంది. మనందరి భవిష్యత్తు ఏమైపోతుందో తెలియని ఒక అంధకార పరిస్థితుల్లో పడేసి వెళ్ళిపోయింది. డాడ్ నిర్మించిన పునాది మీద నేను కట్టిన వ్యాపార భవంతిని కూలదోసి వెళ్ళిపోయింది. అలాంటి లక్ష్మిని నేనంత సులువుగా క్షమిస్తాననుకున్నావా మామ్? ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. ఆంటీ, ఇప్పుడు మీకు క్లారిటీ దొరికిందనుకుంటా. అయినా పదే పదే లక్ష్మి గురించి గుర్తు చేసి మిత్రని ఎందుకు బాధ పెడుతున్నారు? మీరు నిజంగా మిత్ర మంచి కోరుకునే వాళ్లే అయితే మిత్రని ఇలా మానసికంగా చిత్రవద చేయరు. చూడు మనీషా, నా కొడుకుతో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు.
మా అమ్మ నా కోసం స్నాక్స్ తీసుకొస్తుంది. నాకు ఆలు చిప్స్ ఇష్టం అని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. అందుకే మా అమ్మని అడిగాను, వెంటనే చేసి పెడతానన్నది. లక్కీ, ఇవన్నీ షూట్ చేస్తున్నావు కదా, ఇన్ని వీడియోస్ ఏం చేసుకుంటావు? ఇవన్నీ బాబాయ్కి ఇస్తాను. తను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఏంటి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తావా? ఎందుకు? అదేంటమ్మా అలా అడుగుతావు? ఈ జనరేషన్లో వీడియోలు తీసేది సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి. దానివల్ల లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి. ఆ వీడియోలు ఎక్కువ మంది చూస్తే మనకి మనీ కూడా వస్తుంది. అదేంటి లక్ష్మి, ఏమీ తెలియనట్టు అంత కొత్తగా అడుగుతున్నావు? ఈ కాలంలో వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇదంతా కామన్ కదా. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అందరూ చూస్తారు కదా. ఆఫ్ కోర్స్ అందరూ చూస్తారు. లక్కీ ఏదో సరదాగా వీడియోలు తీస్తుందనుకున్నాను. ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వీడియోస్ తీస్తుందనుకోలేదు. అయినా ఇప్పుడు ఏమైంది, పోస్ట్ చేస్తే చెయ్యి నువ్వు. అవునమ్మా, నేను ఆల్రెడీ మా హోమ్ టూర్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. చాలా వ్యూస్ వచ్చాయి. మా వీడియోలో మా ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేశాను. ఆ వీడియో నువ్వు కూడా చూస్తావా? చూడండి. లక్కీ, నువ్వేం అనుకోకపోతే నువ్వు ఈరోజు తీసిన వీడియో ఏది సోషల్ మీడియాలో పోస్ట్ చేయకు. ఎందుకమ్మా, ఎందుకు పోస్ట్ చేయొద్దు? జస్ట్ నార్మల్ వీడియోనే కదా, దానివల్ల ఏం కాదు. లక్కీ ప్లీజ్, నేను చెప్పేది విను. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా పోస్ట్ చేయడానికి వీల్లేదు. ఇంత కష్టపడి చేసింది ఎందుకా? లక్కీ, అమ్మ వద్దు అన్నదంటే వద్దు, అంతే. తనకిష్టం లేని పనేది మనం చేయకూడదు. సరేనమ్మా, నేను ఎక్కడా పోస్ట్ చేయను. కనీసం మీ మెమరీస్ అయినా నా ఫోన్లో ఉంచుకోనా? పర్వాలేదు, నువ్వు ఉంచుకో, ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.